విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డులో ఆయన అభిమానులు, టీడీపీ నేతలు జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించారు. దీంట్లో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ సూర్యప్రసాద్ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించి సేవాస్ఫూర్తిని చాటారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ పలు ప్రాంతాల్లో ఉండే సుమారు 200 మంది నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో 36 వార్డ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కేదారి లక్ష్మి, 38 వార్డ్ మహిళా నాయకురాలు బేహరా వెంకటరత్నం, సుశీల, అరుణ, సుశీల, ఆదిలక్ష్మి, అచియమ్మ తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిది, ఆపద్బంధువుడు, మృదు స్వభావి, అన్నాన్ని పిలిస్తే వెంటనే సహాయం చేసే గుణం. దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతారాం సుధాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా వంతుగా నేను సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ కోరుకొండ సూర్యప్రసాద్ నా పేరు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన సేవే ఆయన స్ఫూర్తిగా తీసుకొని అంగు ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి హంగామాలు లేకుండా ఆయన స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నా వంతుగా అనాథులకు, నిరాశ్రయులకు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ దగ్గర నేను సుమారుగా 200 మందికి ఈ యొక్క ఆహార పంపిణీ చేయడం జరిగింది. సీతారాం సుధాకర్ గారికి ఆరోగ్యాలు ఉండాలని, సుఖ సంతోషాలు ఉండాలని, రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు మా సీతారాం సుధాకర్ గారికి ఇంకా ఉన్నత పదవిలో ఉంచాలని, అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో మా సీతారాం సుధాకర్ గారికి ఈ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి మాకు రేపు పొద్దున ఎమ్మెల్యేగా చూడాలని ఈరోజు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఎంతో సేవాకారం చేశారు. ఈ రోజు కూడా మేమందరూ కూడా దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక సేవా కార్యక్రమం ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సుధాకరానికి ఎప్పుడు కూడా అతను మంచి జరగాలి, రేపు రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మమ్మల్ని కూడా అతను బాగుంటే ఇంకా 10 మందిని చూసుకుంటారు. అతను దేవుడికి ఒకటే కోరుకున్నాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి, అలాగే మా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి, మా సత్యనారాయణ స్వామికి మొక్కులు ఒకటే, అతనికి ఆరోగ్యాలు ఉండాలని, అష్టారోగ్యాలు ఉండాలని, ఎప్పుడు కూడా 10 మందిని చల్లగా చూడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సాయం అనడానికి ముందుంటారు. కష్టం అంటే నేనున్నా, నీకెందుకు భయం అంటారు. అలాంటి భరోసా ఇచ్చిన నాయకుడు. అంటే మాటల్లో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మంది నాయకులు చూశాను, చాలా మంది నాయకుల దగ్గర పనిచేశాను. కానీ ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పరు. ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో అదే మాటకి ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ ఇచ్చినందుకు ఆ పదవికి ఆయన వెన్ను తెచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని సమకూర్చి ఇలాంటి వ్యక్తికి ఈ శాఖ మంచిది అనేది ఇచ్చారు. దానికి ఎక్కడా కూడా ఎటువంటి అరమరకలు కాకుండా, ఎవరి దగ్గర ఒక పైసా ఆశించకుండా, అవసరమైతే తన సొంత డబ్బు తీసుకొని ఆ వైద్యానికి గవర్నమెంట్ ద్వారా లేకపోతే ఆయన సొంత నిధులు కేటాయించుకొని ఆ వైద్యాన్ని చేయించి వారి కుటుంబానికి ఆనందించి ఇచ్చినటువంటి మనిషి. రేపు రాబోయే రోజుల్లో ఆయనకి ఇంతకు మించిన మంచి పదవులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఆయనకు ఒక గౌరవమైన పదవులు ఇంకా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేమందరం ఆయన వెంటండి నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కష్టపడి పనిచేస్తాం.